తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తను ఎవరో తెలుసుకోలేకపోయింది. ఈ రోజు ఆశ్చర్యంగా తను కార్తీక్ ని చూసి గుర్తుపట్టిందంటే తనకి మొత్తం గతం గుర్తొచ్చిందని అర్థమైంది. కానీ ఇలా అన్కాన్షియస్ లోకి వెళ్లడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు దండం పెడతాను మేడం, నా భానుకేమీ కాకూడదు. తనని మళ్ళీ నాకు పూర్తి ఆరోగ్యంగా అప్పగించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్లీజ్ డాక్టర్. చూడండి కార్తీక్ గారు, తను మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉంది. ఎన్ని రోజులుగా పడుతున్న స్ట్రగుల్ తన మైండ్ మీద చాలా ప్రెషర్ చూపించి ఉంటుంది. ఒక్కసారిగా మీరు తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆ గతం మొత్తం తన కళ్ళ ముందు కనిపించింది. ఆ నిజాన్ని తట్టుకోవడం ఆ శరీరానికి చాలా కష్టంగా ఉంటుంది. రీసెంట్గా తనకి డెలివరీ కూడా అయింది కాబట్టి ఈ ప్రభావం తన బాడీ మీద కూడా ఉంటుంది. అందుకే తను అన్కాన్షియస్లోకి వెళ్ళింది. మెడికల్గా తనని మేం మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాం. తనకి కాన్షియస్లోకి వచ్చాక తన ఎమోషనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మేం మొత్తం చూసి ట్రీట్మెంట్ ఏంటి, ఎలా ఉండాలో మేం చెప్తాం. అంతవరకు వెయిట్ చేయండి ప్లీజ్. తన పరిస్థితి అర్థమైంది కాబట్టి ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలో నాకొక ఐడియా వచ్చింది. దయచేసి మీరందరూ మాకు కోఆపరేట్ చేయండి. ఏంటమ్మా ఇలా జరిగింది? భాను తిరిగి రావడం ఏంటి? తను వీళ్ళకి కనిపించడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నీకేమీ అర్థం కావటం లేదు. నాకైతే పిచ్చెక్కిపోతోంది. నీలిమ జీవితం ఎప్పుడు కష్టాల పాలేనా అని ఇప్పుడు నాకు భయమేస్తోంది. మనం ఎవరని చెప్పు? తన తండ్రికి నాకు ఉన్న సంబంధం వల్ల నన్ను పెద్దమ్మ అంది, నిన్ను అక్క అంది. తన వాళ్లకన్నా ఎక్కువగా చూసుకుంటోంది. మన రాతను మార్చిందే, తనింటికి తీసుకొచ్చింది. అలాంటి నా కూతురు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఆ భాను మంచిదే కాదన్ను, కాని ఇప్పుడు తను కార్తీక్కి కనిపించిందంటే అసలే తన గురించి ఆలోచిస్తున్న కార్తీక్ నీలిమ గురించేం ఆలోచిస్తాడో తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. అదే కదమ్మా, ఎంత ఆలోచిస్తున్నా నాకు కూడా ఏం తోచడం లేదు. పెళ్లి జరిగే వరకు ఆ అజయ్ విషయంలో నీలిమ భయపడింది. వాడు ఏ క్షణం పెళ్లి ఆపుతాడా అని తను వణికిపోయింది. అన్ని ఆటంకాలు దాటుకుని ఈ పెళ్లి జరిగింది. అజయ్కి ఏమైందో తెలియదు, వాడు మంచాన ఉన్నాడు. కానీ కార్తిక్ గారు నీలిమ మెడలో తాళి కట్టాడన్న ఆనందంలో నీలిమ ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ ఒకటి చేయడానికి మనందరం ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు అనుకోని ఈ మాట వినేసరికి నాకేం అర్థం కావడం లేదమ్మా. అసలు హాస్పిటల్లో ఉన్న నీలిమ ఎలా ఉంది, ఏం ఆలోచిస్తోంది? ఉండు, నీలిమకి కాల్ చేద్దాం. చిట్టి తల్లి, నువ్వు కడుపులో పడ్డావని నాకు తెలిసింది. కానీ అప్పటికే మీ అమ్మ నాకు కనిపించలేదు. మీ అమ్మ కోసం నేను ఎంతగానో వెతికాను. ఆ తర్వాత తను నాకు దూరం అయిపోయిందని నేనెంతగానో బాధపడ్డాను. నీ గురించి కూడా నేను ఆలోచించలేకపోయాను. కానీ నువ్వే మళ్ళీ మా ఇద్దరిని కలిపావు. నువ్వు నా రూపానికి ప్రతిరూపంగా తన కడుపులో పెరుగుతూ నాన్న దగ్గరికి వెళ్ళాలని నువ్వే మీ అమ్మ నా దగ్గరికి తీసుకొచ్చావు. నేను మా అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటానో నువ్వు కూడా మీ అమ్మని అంతే ప్రేమగా చూసుకున్నావు. అందుకే కదా నాన్న నీకోసం తప్పించిపోతున్నాడు. నువ్వు లేకుండా ఈ నాన్న ఉండలేడమ్మా. మనం నాన్న దగ్గరికి వెళ్ళిపోదామని నా భాను నాకు కనిపించేలా నువ్వే చేశావు. ఇదంతా నీ పుణ్యమే.
చూడ్డానికి ఎన్నో రోజులు పట్టిందమ్మా. ఇంకెప్పుడు ఈ నాన్న వదిలి వెళ్ళిపోకు. మీ అమ్మని నేను కూడా వదిలి ఉండలేను. పెద్దమ్మా, అమ్మా నీలిమా, ఎక్కడున్నావు? హాస్పిటల్ దగ్గర ఉన్నాను పెద్దమ్మా. భాను కనిపించింది. తెలిసిందమ్మా. వాసుదేవరావు గారు ఫోన్ చేసి చెప్పారు. ఇంకా లేదు అనుకున్న భాను ఉంది అని తెలిసింది. తనని హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పుడు తనకి ఎలా ఉందమ్మా? పరిస్థితి ఏంటో ఇంకా అర్థం కాలేదు, కానీ తను తిరిగొచ్చినందుకు అందరూ ఆనందంగా ఉన్నారు. కార్తీక్ మరీ మురిసిపోతున్నాడు. అయ్యో, తన రక్తాన్ని చూసుకొని తన కూతురితో తన మనసులో ఉన్న వేదనని మొత్తం పంచుకుంటున్నాడు. అలా వాళ్ళ ప్రేమని చూస్తుంటే నాకు ఆనందంగానే ఉంది. కానీ మాకు మాత్రం నీ గురించి తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది నీలిమ. భాను కనిపించినందుకు కార్తీక్ ఆనందిస్తాడు, కానీ భాను కనిపించడం అంటే నీ జీవితం ప్రశ్నార్థకం అవుతుంది కదా. కార్తీక్ ఊహల్లో, కార్తీక్ గుండెల్లో భానుకే స్థానముంది. అలాంటి భాను ఈరోజు కార్తీక్ కళ్ళ ముందుంది. మరి కార్తీక్ కట్టిన తాళి నీ మెడలో ఉంది కదా. నీ పరిస్థితి ఎలా ఉంటుందా అని తలుచుకుంటుంటేనే నాకు అమ్మకి ఏం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది నీలిమా. జరిగేది ఏది మన చేతుల్లో లేనప్పుడు దేని గురించి ఆలోచించలేం. కనుక అమ్మవారి దగ్గరికి వెళ్తే అద్భుతం జరుగుతుందని అందరూ చెప్పారు. నిజంగానే అద్భుతం జరిగింది. లేదు అనుకున్న భాను కళ్ళ ముందుకొచ్చింది. కార్తీక్ జీవితంలోకి మళ్ళీ వెలుగుని తీసుకొచ్చింది. కాని నీ జీవితం మసకబారుతుందేమోనని నా మనసు కనిపిస్తోందమ్మా. అది నువ్వెందుకు ఆలోచించడం లేదమ్మా? ఇప్పుడు నీలిమ అంటే నువ్వు మా ఇంటి ఆడపిల్లవి కాదు, ఈ ఇంటి కోడలివి, కార్తీక్ భార్యవి. తన జీవితంలోకి ముందున్న భార్య వస్తే నీ జీవితం ఏమవుతుందని మేం భయపడుతున్నాం. ఇప్పుడు నేను అదేది ఆలోచించే పరిస్థితుల్లో లేని పెద్దమ్మా. ప్రస్తుతానికి నేను ప్రేమించిన కార్తీక్ నా కళ్ళ ముందు తన కూతుర్ని చూస్తూ చాలా ఆనందంగా ఉన్నాడు. అదే నేను చూస్తున్నాను. తర్వాత ఏం జరగాలో, ఏం జరుగుతుందో అప్పుడు ఆలోచిద్దాం. నీలిమా, ఏంటమ్మా? తను చాలా బాధలో ఉందమ్మా. బయటికి చెప్పుకోలేకపోతుంది. తనకి ఇంకేం ఫోన్ చెయ్యొద్దులే, తను వచ్చాక మాట్లాడుకుందాం. నవ్వు 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 నవ్వు.